నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారికి ఎవరు ధనాధిపతి అవుతారు? ఆ ధనాధిపతి ఎక్కడుంటే కరెక్ట్ గా డబ్బులు మనకి ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది? అంటే ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఇబ్బందులు పడకుండా ఉంటాము. ఇవ్వట్లేదండి, మా ధనాధిపతి మంచి ప్లేస్ లోనే ఉన్నారు కానీ మాకు ధనం మాత్రం రావట్లేదు అనుకునే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా? తప్పకుండా. సో ఇక్కడ మనం కర్కాటక రాశి అనేది ఇది. సో దీనికి ధనస్థానం అనేది సూర్యక్షేత్రం, రవి అవుతున్నాడు. సో కర్కాటక రాశి వాళ్ళకి కూడా పాపం ఎక్కువ శాతం ధనం ఖర్చు అవటం అనేది ఉంటుంది. ఎందుకంటే ధనాధిపతి అగ్నిగ్రహం అవటం వల్ల ఎంత డబ్బు వచ్చినా కూడా దహించబడుతుంది. సో అది కొద్ది వరకు మైనస్ అనేది ఉంటుంది. కానీ బట్ వాళ్ళిద్దరికి పరస్పర మిత్రత్వం ఉంది కాబట్టి కర్కాటక రాశి లేదా లగ్నం వాళ్ళకి డబ్బు పరంగా అయితే ఇబ్బంది రాదు. ఇబ్బందులు ఉంటాయి రాదు. విధంగా డబ్బు అయితే ఖర్చు గెట్ ఆన్ అయిపోతారు. కానీ ఎంత వస్తున్నా అదే పరిస్థితి. 10,000 వచ్చినా అయ్యో ఏమైపోయిందో అనుకుంటూ ఉంటాం, 20,000 వచ్చినా అయ్యో ఏమైపోయిందో అనుకుంటాం, కానీ వస్తుంది. సో ఆ రకంగా కొంతవరకు మేలు జరుగుతుంది. అయితే ఈ రకమైన అంటే ఇప్పుడు ఎంత డబ్బు వచ్చినా మిగలటం లేదు లేదా ముంచుకుంటారు అనేది ఈ సూర్యుడు ఎక్కడైతే ఉంటే మీకు ఆ రకమైన కొంతవరకు మేలు జరుగుతుంది. అంటే ఉన్నంతలో ఖర్చులు తగ్గి కొంతమంది అంటే అత్యంత పిసినారులు కూడా ఈ కర్కాటకంలోనే ఉంటారు. అవునా? సో లోభత్వం అంటామే, లోభత్వం ఉంటుంది. సో ఆ లోభత్వం అంటే లేదా ఇప్పుడు అంటే వీళ్ళు జాగ్రత్త పడేతాను అంటున్నాం, మనం పాత రోజుల్లో పిసినారులు అంటాం. పిసినారులనే వాళ్ళు. సో అలా ఆ రకమైన వాళ్ళు కూడా దీంట్లోనే ఉంటారు. సో అది ఎక్కడ అవుతుంది? అది ఆ పిసినారత్వం అనుకోండి, లేదా జాగ్రత్త పడే స్వభావం, అది రవి ఎక్కడ ఉంటే అవుతుంది అనేది కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ రవి అనేది ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, సింహానికి ఇది 2. ఇక్కడ రవి కనుక నక్షత్రంలో ఉంటే, అది కూడా ఉత్తరా నక్షత్రంలో ఉంటే ఇంకా కొద్దిగా డబ్బు సంపాదించడం అనేది ఈజీ ఉంటుంది. కానీ అదే ఇందాక చెప్పిన పూర్వాషాఢ కానీ మకా నక్షత్రం అంటే మనం ఏదైతే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎంతో కొంత పాటు చేస్తాడు అని చెప్పి మనం మొదటి నుంచి చెప్తుంది. సో ఇక్కడ ఒక ఉత్తరా నక్షత్రంలో ఉంటే ఆ దుష్ప్రభావం అనేది తక్కువ ఉంటుంది. మిగతా నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మూడో ఇల్లు. సో ఈ మూడో ఇల్లు అనేది కన్యారాశి ఉంది. సో కన్యారాశికి రవి బుధుడు అత్యంత మిత్రులు కాబట్టి ఇక్కడ ధనం బాగా వృద్ధి చెంది. అంటే ఇందాక మనం చెప్పాము, ఏదైనా సరే కొద్దిగా పిసినారత్వం అనేది ఏదైనా ఉంటే లేదా జాగ్రత్త పడే తత్వం ఏదైనా ఉంటే అది కన్యారాశిలో ఉన్నప్పుడు అవుతుంది. సో ఇక్కడ రవి చాలా మేలు చేస్తాడు. అందుకని ఇది కూడా మంచి పేరు. ఇక్కడ తర్వాత ఇది నీచ స్థానం తులా లగ్నానికి. ఇక్కడ మరి తులలో రవి ఉంటే కనుక తండ్రి ఆల్రెడీ డబ్బును పాటు చేసేయటం, తండ్రి ద్వారా ధనాన్ని నష్టపోవటం, అలాగే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే కనుక అక్కడ ఏవైనా సరే తప్పులు చేసి సస్పెండ్ అవటం, ఆ రకంగా కొంతవరకు వారి యొక్క ధనానికి చిక్కులు ఏర్పడటం, ఈ రకమైన పరిస్థితులు అయితే ఉంటే కనుక తులలో ఉండటం అనేది అంత శ్రేయస్కరం కాదు. తర్వాత వచ్చేప్పటికి వృశ్చికం. సో ఇక్కడ వృశ్చికంలో కనుక రవి ఉంటే కనుక చాలా ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటంటే అనుకోకుండా ఒక్కోసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో రక్షణ శాఖ కానీ రైల్వే శాఖ కానీ ఇలాంటి వాటిల్లో అంటే పోలీసులు, ఐపీఎస్, ఐఏఎస్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటే రవి సాధ్యమవుతుంది. సో పైగా అక్కడ గురుడు నక్షత్రంలో కానీ బుధుడి నక్షత్రంలో కానీ ఉంటే కనుక ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో కనుక ఇది కూడా మంచి ప్లేసే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇక్కడ గురుడు క్షేత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రభుత్వ, ముఖ్యంగా రవి ప్రభుత్వ ఉద్యోగాల కారకుడు కాబట్టి 6వ ఇంట్లో ఉంటే అది ప్రభుత్వ ఏదైనా సరే ఉద్యోగ స్థానం వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. కనుక ఇక్కడ ఉన్నా కూడా చెడేం కాదు, బట్ అధిక శాతం ఉద్యోగాల ద్వారానే సంపాదించడం అనేది ఉంటుంది. ఇంకా మకరం. సో మకరానికి వచ్చేప్పటికి రవిచంద్రులు ఇద్దరికి కూడా అది అంత మంచి ప్లేస్ కాదు కాబట్టి ఈ మకరం కుంభం 2 కూడా ఇబ్బంది రవి కనుక అక్కడ ఉంటే కనుక.
ఎందుకంటే ఇది వచ్చేప్పటికి ఏంటంటే సప్తమ స్థానం అవుతుంది. ఇక్కడ పార్ట్నర్షిప్లో అలాంటివి ఏమైనా చేసి దెబ్బ పట్టడం అనేది ఉంటుంది. తర్వాత భార్య ద్వారా కూడా ఏదో రకమైన ఇబ్బందులు, ఆ రకంగా ఖర్చులు అధికంగా రావటం, లేదా విడిపోయే పరిస్థితులు ఉంటే కోర్టుల చుట్టూ తిరగటం, ఆ రకంగా ఇబ్బంది పడటం. అదే ఇక్కడ అష్టమంలో రవి ఉంటే ఈ సంపాదన అనేది ఏంటంటే కేవలం మనం వేరే రాశి చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్లో అలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు ఇలాంటి ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి కదా, ప్రభుత్వ పరిపాలన, అలాంటి ప్రభుత్వ పరిపాలనలో సాగే బ్యాంకుల్లో వీళ్ళకి ఉద్యోగం రావడానికి అయితే ఉంది. సో ఆ రకంగా మంచి అయితే జరుగుతుంది. కానీ డబ్బుకు బాగా పోరాడాలి. ఇక ఈ రెండు చాలా మంచి అసలు ఈ కర్కాటక లగ్నానికి. సో ఇదేమో 9వ ఇల్లు అవుతుంది. సో అదృష్టవశాత్తు బాగా సంపాదించడం, తండ్రి ఆస్తులు కలిసి రావటం అనేది మేనంలో ఉంటే ఉంటుంది. అదే ఇక్కడ రవికి ఓచస్థానం మేషం, పైగా అదేమో రాజ్యస్థానం. ఖచ్చితంగా ఉద్యోగాలు చాలా పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిపోవడానికి అయితే ఉంటుంది. ఇంచుమించుగా ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి రవి అక్కడే ఉంటాడు. సో ఖచ్చితంగా ఇది మంచి ప్లేస్. తర్వాత రెండోది ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు రాజకీయ నాయకులు అయితే కనుక అక్కడ కూడా మంచి పదవులు ఆర్జించడం. ఎందుకంటే కర్కాటక రాశి ఉన్న లేదా లగ్నానికి కొద్దిగా ఈ రాజకీయ కాంక్ష కూడా ఉంటుందా. సో అందుకని అలాంటి వాళ్ళకి ఇక్కడ రవి ఉంటే కనుక ప్రత్యక్ష పదవుల్లో కూడా సుఖాలు అనుభవించడానికి ఉంటుంది. సో తర్వాత ఇది లాభంలో రవి. ఇది కొద్దిగా శత్రుక్షేత్రమైనా కూడా ఇది కూడా మంచి ప్లేసే. ఎందుకంటే ఈ తులతో పోలిస్తే వృషభం అనేది మంచి ప్లేస్, లాభం. కాబట్టి ఏమన్నా ఆడవాళ్ళ వల్ల మధ్య మధ్యలో సమస్యలు ఎదురైనా కానీ, అంటే సపోజ్ ఉద్యోగం చేశారు అనుకోండి, అక్కడ ఏదైనా కొలీగులు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల టెంపరీగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ బేసిక్గా అయితే పర్వాలా, డబ్బుకి ఏం పూర్తి వ్యతిరేకం అయితే కాదు. కానీ ఇక్కడ ఇది మనం చూస్తాం, ఇది మిథునము బుధుడే, ఇక్కడ కన్యా బుధుడే. కానీ ఇక్కడ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా సంపాదిస్తాడు, ఇక్కడ ఉన్నప్పుడు లాస్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ ఇది వ్యయక్షేత్రం అవుతుంది కాబట్టి. సో అందుకని ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది. కేవలం ఇక్కడ పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రమే లాభం పొందడానికి ఉంటుంది. ఆరుద్రలో ఉన్న తర్వాత మృగశిరలో ఉన్న ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా ప్రత్యక్షంగా గురువు నక్షత్రంలో కనుక పునర్వసు నక్షత్రంలో ఉంటే కనుక తప్పకుండా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది. కర్కాటకంలోనే ఒకవేళ రవి ఉంటే, కర్కాటకంలో అది ఎప్పుడైనా అదే రూల్ అనేది ఉంటుంది. కర్కాటకంలో ఉన్నప్పుడు అందులో చంద్ర రవిలు కలిగి కాబట్టి రియాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, జలమును అగ్ని. సో అందుకని ఖచ్చితంగా ఏమంటాం, సడన్ ఎమోషన్స్కి లోనై ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. సో అందుకని అది కూడా కరెక్ట్ ప్లేస్ కాదు. రైట్. సో రవి ఎక్కడుంటే డబ్బులు అనేది రావటం ఉంటుంది అనేది చాలా వివరంగా తెలియజేశారు. అయితే ఉన్నారండి మీరు చెప్పిన ప్లేస్ లో, ఇప్పుడు కుజక్షేత్రంలోనే ఉన్నాడు రవి, అదే మేషరాశిలో ఉన్నాడు, అయినా మాకు డబ్బులు రావట్లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి? రెమెడీ మేనంలో రాలేదు ఇలా అనుకున్నా అంటే ఉంటాయి. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల మనం ఓవరాల్ గా లోతుగా చూసినప్పుడు వేరే వేరే కారణాలు అనేది ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా రవి ధనాధిపై మంచి ప్లేస్ లో ఉన్నా కానీ ధనం రావట్లేదు అంటే కనుక ఇక్కడ మనం ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే కనుక, ఏదైనా సరే నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారికి ఎంతో కొంత మనము శత్రువులు కాకూడదు. సో తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తండ్రి ప్రత్యక్షంగా మనకి తండ్రితో ఉంటే కనుక, అవకాశం ఉంటే కనుక 6 ఆదివారాలు నాన్నగారి పాదాలు కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే కనుక తప్పకుండా ఆయన ఆశీర్వాదం వీళ్ళకి మేలు చేయటం అనేది కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ రవి కారకుడి డబ్బు సరిగ్గా రావట్లేదు అంటే ప్రత్యక్షంగా తండ్రినైనా ఆరాధించాలి. అలా ప్రత్యక్షంగా మనం తండ్రిని ఆరాధించలేకపోతే తండ్రి లేడు. అలా లేదు, తండ్రితో ఏదో విరోధాలు ఉండే, తండ్రి ఎక్కడో ఉన్నాడు. సో ఈ రకంగా ఏదైనప్పటికీ కూడా అంటే తండ్రి యొక్క సాహచర్యం మనకి తక్కువగా ఉంది ఏదో రూపేణ. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఓం భానవే సహా ఓం ఈ రకంగా చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి రవి వృద్ధి చెందుతాడు. అంటే రవి వృద్ధి చెందాడంటే వాళ్ళకి ధనం వృద్ధి చెంది అంతే. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారు ఎలా మరి డబ్బుల విషయంలో ఒకవేళ ఇబ్బంది పడుతుంటే ఎలాగా, ఏ గ్రహాన్ని బట్టి, ఇప్పుడు ఏవో చేసేయటం కాదు, మన అధిపతి ఎవరు, ఆ ధనాధిపతి ఎవరు అని తెలుసుకుని రెమెడీ చేస్తే ఇంకొద్దిగా తొందరగా పనిచేయడం డెఫినెట్లీ. అందుకే అడగడం జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ లగ్నం లేదా సింహ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.